వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. తన సంతోషాన్ని కప్పిపుచ్చుకునే వ్యక్తి తన దుఃఖాలను కప్పిపుచ్చుకునే వ్యక్తి కంటే కూడా గొప్పవాడు. బలప్రయోగం ద్వారా మనము శాంతిని స్థాపించలేము. అర్థం చేసుకోవటం ద్వారానే అది సంభవమవుతుంది. పెద్దలు పిల్లలకు మాటలను నేర్పుతారు. పిల్లలు పెద్దలను మాట్లాడకుండా చేస్తారు. వజ్రాన్ని కూరగాయల సంతలో అమ్మబోతే దానికి పలికేది వంకాయల ధరే. 1000 కోర్కెలు తీర్చుకోవడం కన్నా ఒక కోరికను జయించటంలోనే ఆనందముంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నీవు మాత్రం ప్రశాంతంగా జీవించు. గర్భపు పొరల్లో చీకటి తెరల్లో చిక్కుకున్న తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా రోజు రోజుకు ఎదగటానికి ప్రయత్నిస్తుంది. బయటకు రావటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ బయట ఉన్న మనిషి మాత్రం అసూయ ద్వేషాల నుండి జీవితమంతా ముగిసిపోతున్నా బయటకు రాలేకపోతున్నాడు. నాకు నటించి బ్రతకటం రాదు. ఏదేమైనా నాకు కోపం ఉంటే కోపం, ప్రేమ ఉంటే ప్రేమనే చూపిస్తాం. అందుకే నేను చాలామందికి నచ్చనేమో. ఏది శాశ్వతం? ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. గడుస్తున్న క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది దేవుడిచ్చిన వరం. గౌరవం అనేది గుణం చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవైనా గుడి బయటనే వదిలేస్తాము. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుని పాదాలకు సమర్పిస్తాము. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు అందం ఎప్పటికీ అశాశ్వతమే సుమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.